తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం సప్తగిరులను వాహనాల ద్వారా సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్యవైశ్యుల ప్రతినిధులు శ్రీవారి సేవకులు అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి సమావేశంలో సప్తగిరుల దర్శనం స్వరూపాహరణం అని నమ్ముతారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సైతం అందుకు ఏర్పాట్లు చేస్తే భక్తులందరూ శ్రీవారిని దర్శించుకోవడంతో పాటుగా సప్తగిరుల పుణ్యమా పొందవచ్చని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచానికే తలమానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమలకు కూడా గిరి ప్రదక్షిణ ఉంది, సప్తగిరులకి ప్రదక్షిణ ఉంది. అది ఎలా అనేది 2022 నుంచి కొంతమంది భక్తులు వెళ్తున్నారు. కంటిన్యూగా శ్రవణ నక్షత్రాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నారు వాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో అది విన్న తర్వాత దాదాపుగా మేము ఆర్యవైశ్య సంఘం నుంచి ఒక 60 మంది బృందంగా స్వామివారిని ప్రార్థిస్తూ వెళ్ళటం జరిగింది. కాకపోతే ఈ గిరి ప్రదక్షిణ నడవటం కాదు, వెహికల్లో పోవటం జరిగింది. దాదాపుగా 300 చిల్లర కిలోమీటర్లు వస్తుంది. మొట్టమొదట తిరుపతి నుంచి అలిపిరిలో స్టార్ట్ అయ్యాం. అలిపిరి నుంచి బాకరాపేట దగ్గర దేవరకొండ అనే ఊరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన అది కూడా ఒక క్షేత్రం. అక్కడ నుంచి నెమలిగుళ్ళు, అక్కడ కూడా స్థల పురాణాలు ఒక్కొక్కటి వింటుంటే మనకు దగ్గరలో ఇంత మంచి స్థలాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అక్కడి నుంచి కొల్లాపురం మహాలక్ష్మి అమ్మవారు, కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఎలా ఉందో అలాగా కొల్హాపూర్ నుంచి అమ్మవారు తిరుమలకి, అక్కడ స్థల పురాణంలో స్వామి చెప్పిన విధంలో తిరుమలకు వస్తూ స్వామివారి కోసం అక్కడ 41 రోజులు స్వామివారిని ధ్యానిస్తే ఆ ధ్యానించేటప్పుడు ఆమె పలుకుతున్న ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నారద మహర్షి ఇక్కడ శ్రీనివాసుడికి ఏదైతే పుట్టలో ఉండి, మనకందరికీ తెలుసు గోమాత పాలిస్తూ పుట్టలో చాలా సంవత్సరాలు స్వామి ఉన్నారని, ఆ పుట్టలో ఉండి ఆ పాలను తాగే స్వామికి నారద మహర్షులు చెప్పడం, ఆ విషయాన్ని ఎరుకల సాని వేషంలో స్వామివారు స్వయంగా కొల్లాపురం చిన్నగొట్టిగల్లి దగ్గర వస్తుంది. ఆ ఊరికి వెళ్ళడం, అమ్మవారికి వృత్తాంతం గురించి తెలియచేయడం, అక్కడి నుంచి మళ్ళీ స్వామివారి ఐక్యమైపోవడం, ఇది చాలా విశేషంగా. ఆ ఆలయాలు కూడా చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్వాములు కూడా అక్కడ నిత్య కైంకర్యాలు, అక్కడ ఉన్నటువంటి సప్తగిరుల దర్శనం సర్వపాపహరణం, సప్తగిరుల దర్శనం సర్వపాపహరణం అనేది ఆల్రెడీ నేను తీయడం జరిగింది. తర్వాత ఒక్కొక్క కొండకున్న విశిష్టత కూడా తెలపడం జరిగింది. అది రిలీజ్ చేయడం, కొండ మీదనే రిలీజ్ చేయడం టీటీ అప్పుడు ఏ సుబ్బారావు ఉన్నప్పుడు, సుబ్బారావు గారు ఉన్నప్పుడు తీయడం జరిగింది. వైవి సుబ్బారావు ఉన్నప్పుడు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే నేను వగలామాత చరిత్ర రాసేటప్పుడు, వగలామాత చరిత్ర తీద్దామని అంటే ఇక 2 years బ్యాక్ తీసినప్పుడు అసలు వగలామాత చరిత్ర తీసినప్పుడు అక్కడ ఏం బయటపడింది అంటే మనకు భాగవతంలో వసుదేవుని తండ్రి శూరసేనుడు. దయచేసి కంపల్సరీ రాసుకోవాలి మీరు ప్లీజ్, ఎందుకంటే నేను అనుకోకుండా ఇప్పుడు వచ్చినా కాబట్టి నేను ప్రెస్ నోట్ లేకుండా పోయింది. దయచేసి ఇది చాలా అవసరం ఇది మీకు. అది ఎప్పుడైతే శ్రీనివాసుడు భూలోకం వచ్చి పాలు తాగుతున్నాడో అప్పుడు శరభయ్య యాదవ్ అని చూడడం జరిగింది. శరభయ్య యాదవ్ ఫస్ట్ చూసిన గొల్ల, సన్నిధి గొల్ల అయిన తర్వాత అక్కడికి ఈ చరిత్ర వగలామాత తీసేటప్పుడు జరిగింది ఏంటి అంటే శూరసేనుడికి 2 భార్యలు. ఒక భార్య వచ్చి క్షత్రియ, అతను పుట్టినవాడే వసుదేవుడు. రెండో భార్య వైశ్య, అతను పుట్టినవాడే నందుడు. అంటే మేము గొల్లవాళ్ళము, ఇప్పుడున్న యాదవ్ మేము అన్నదమ్ముల వరసైతం. ఈ విషయం మా సిద్దిపేటలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సిద్దిపేటలో ఫస్ట్ విగ్రహం నేనే ఇస్తున్నా, తయారైతుంది. శరభయ్య యాదవ్ విగ్రహం తయారైతుంది అక్కడ. అంటే సెమెటరీస్ అనుకోకుండా కలపడం, అక్కడ విగ్రహం కూడా తయారు.